మూడవ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం చదువుతాను. లూకా 3:21. ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారంతో పావురం వలె ఆయన మీదకి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇదిగో, తర్వాత కొంచెం దాటిపోతా ఉన్నానండి. 24వ అధ్యాయము 49వ వచనం లూకా సువార్త. ఇదిగో, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తిని పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆమేన్. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బోధిగంతుల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. వారు పట్టణంలో ప్రవేశించి 13వ వచనం, వారి పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదా అను వారును. ప్రైజ్ ది లార్డ్. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 2వ అధ్యాయం 1వ వచనం, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని చదవబడిన వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జోసెఫ్ ప్లేస్ లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నారా? దేవుని కుమారులు ఇక్కడే ఉన్నారా? ఆయన కుమార్తెలు ఇక్కడే ఉన్నారా? పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఆమేన్. మరి రాత్రి కూడిక ఎలాంటి కూడిక అంటే కొన్నేళ్ళ ఇంటి దగ్గర కూడిక లాంటిది. కొన్నేళ్ళ ఇంటి దగ్గర ఏం జరిగినది? మేడగదిలో ఏం జరిగినది? ఈ రాత్రి ఏం జరగాల? ఎందుకంటే వాక్యం ఎక్కడుందో అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఆత్మ సత్యం ఉంటుంది. మరి ఈ రాత్రి మన మధ్యలో ఏమున్నాయి? ఆయన ఒక మాట చెప్పాడు నాతో, నేను ఆ మాట నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? ఆ మాట ఏంటంటే, ఏ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉన్నారో నేను వారి మధ్యలో ఉంటా. ఆయన ఈ రాత్రి ఆ మాట కట్టుబడే ఉంటాడా? ఆయన ఇచ్చిన మాట కట్టుబడే దేవుడేనా? ఆయన అదే మాటకి సత్యంగా కట్టుబడే దేవుడైతే ఈ రాత్రి ఆయన ఎక్కడున్నాడు? ఈ రాత్రి ఆయన ఎక్కడున్నాడు? మన మధ్యలో ఉన్నాడా? ఆ మాట నిజమైతే ఆయన ఆత్మ మన మధ్యలో ఉండాలా, పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉండాలా, ఆయన రంగం మీదకి వచ్చి ఉండాలి, ఆయన కార్యం కూడా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి రాత్రి ప్రభు చిత్తమైతే ఒక అంశం నా మనసులో ఉన్నది. మరి దేవుడు నన్ను ఎంతవరకు మాట్లాడేస్తాడో తెలియదు. టైం ఎంత అయింది? 8:30కి ముగించమన్నారు. నన్ను 8:30కి ముగించమన్నారు. నాకు 8:30కి టైం ఇచ్చారు. ఇప్పుడు నేను ముగించినా కంటిన్యూషన్ చేయనా? నాకు ఈ రాత్రి కొద్దిగా ఎక్కువసేపు ప్రసంగం చేయాలని ఉన్నది. అందరూ సిద్ధమేనా? ఇష్టమేనా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాతావరణం మంచిగా కనిపిస్తుంది నాకు. ఏమైనా దేవుడి కార్యం చేస్తాను నమ్ముతా ఉన్నా. చిన్న అంశం ఏంటంటే, ద డవ్ బికెమ్ పిల్లర్ ఆఫ్ ఫైర్. పావురము అగ్నిస్తంభముగా మారినది. ఇది రాత్రి మన అంశం అండి. అందరికి అర్థమైంది అనుకుంటున్నా. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు నీళ్ళలో బాప్తిజం పొందినప్పుడు పరలోకం నుంచి ఏం దిగి వచ్చింది? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో వచ్చి అది క్రీస్తు లోపలికి వెళ్ళింది. ఈ రాత్రి ఒక చిన్న ప్రశ్న అడగచ్చా? క్రీస్తు లోపలికి వెళ్ళిన ఆ పావురము ఇప్పుడు ఎక్కడుంది? చెప్పట్లేదు సమాధానం గట్టిగా.
క్రీస్తు లోపలికి వెళ్ళిన పావురము క్రీస్తులో ఉండిపోయిందా, బయటకు వచ్చిందా? ఎప్పుడొచ్చింది? ఎక్కడ కనబడింది? నన్ను చెప్పమంటారా? యేసుక్రీస్తుకు సిలువేసినప్పుడు ఉదయం 9 గంటలకు సిలువేశారు, మధ్యాహ్నం 12 గంటలు అయింది, మొత్తం చీకటి గమ్ముకున్నది, మధ్యాహ్నం 3 గంటలు అవుతూ ఉన్నది. ఆయన మరణించాడని చెప్పి సమాప్తమని కేకేసిన తర్వాత ఆయన దగ్గరికి ఒకడు వచ్చినప్పుడు పక్కనోడు అంటున్నాడు, థ్యాంక్ యూ లార్డ్. పక్కనోడు అంటున్నాడు, ఆయన చనిపోయాడు లేదో చెక్ చేయమన్నాడు. చెక్ చేయమన్నప్పుడు ఒకడు బల్లెంతో ఇక్కడ పొడుచున్నాడు. జ్ఞాపకం ఉండదా? అప్పటికి ఆయన మరణించున్నాడు, బల్లెంతో ఒకడు పొడుచున్నాడు. యేసుక్రీస్తు శరీరం మొత్తంలో అన్నిటికన్నా పెద్ద గాయం ఈ గాయమే. ఈ గాయం జరిగినప్పుడు ఇక్కడి నుంచి నీరు బయటకు వచ్చినది. నీరుతో పాటు ఏమొచ్చింది? రక్తం బయటకు వచ్చింది. మీకు తెలుసో తెలీదో, పొడిచి పొడవగానే ఎమ్మటే వాడు మోకాళ్ళ మీదకి వచ్చాడు. పొడిచినోడు వాడు పొడిచి పొడవగానే మోకాళ్ళ మీదకి వచ్చిన తర్వాత వాడు అంటున్నాడు, ఈ నిజంగా దేవుడు కుమారుడు అంటున్నాడు. మీకు ఒక సంగతి అర్థమైందో లేదో, వాడు పొడిచింది వాడే, దేవుడు కుమారుడు అంటుంది వాడే. ఈ మధ్యలో ఏం జరిగిందో తెలుసా? చాలా కొద్ది మంది తెలుసు. వాడు పొడిచినప్పుడు క్రీస్తు రక్తం వాడి మీద పడినప్పుడు వాడికి ఒక కన్ను కనపడదు. ఆ రక్తం పడగానే వాడి కన్ను తెరవబడింది. వాడి రక్తం, యేసుక్రీస్తు రక్తము మొట్టమొదటిసారిగా సిలువలోనే స్వస్థించున్నది. హల్లెలూయా. క్రీస్తు యొక్క రక్తం నీ మీదకి వచ్చినప్పుడు ఆ రక్తము ఖాళీగా ఉండదు, పనిచేసిపోతుంది. ఆ రక్తము సరి చేసిపోతుంది. ఆ రక్తము స్వస్థించిపోతుంది. ఆ రక్తము ఘనమైన కార్యం చేస్తుంది. అయితే ప్రపంచం అంతా రక్తం చూసింది, పొడిచిన వాడు ఆయన కుమారుడు అంటున్నాడు. ఆ రక్తం బయటకు వచ్చింది, నీరు బయటకు వచ్చింది. అయితే పరిశుద్ధాత్మ ఎక్కడికి పోయినది? పౌరం ఎక్కడికి పోయినది? ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు సమాధిలోంచి పైకి వచ్చిన తర్వాత శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. 40 రోజులు వాళ్ళ మధ్య తిరిగాడు. ఆమేన్. వారే కాదండి, యేసుక్రీస్తు ఒకడే కాదండి, సమాధిలోంచి లేచిన పరిశుద్ధులు కూడా తిరిగారు. అవునా? మత్తయి సువార్త 27:51 వచ్చింది, అదే మాట్లాడుతూ ఉన్నది. ఆయన సమాప్తమని కేకేయగానే బండల బద్దలాయను, సమాధులు తెరబడును, నిద్రించి అనేక మంది పరిశుద్ధులు వారు తమ శరీరంతో పైకి లేచిరి, వారి పట్టణంలో అనేక మందికి అగపడిరి. ఆమేన్. వారు సుమారుగా 40 రోజులు అక్కడే తిరిగారు. ప్రైజ్ ది లార్డ్. 40 రోజుల తర్వాత యేసుక్రీస్తు కొండ మీద ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ 12 మంది అపోస్తలులు ఒకటి తగ్గాడు. గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మను దేవుడు ఇవ్వటానికన్నా ముందుగానే ఒక వ్యక్తిని పక్కకి తెప్పించున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమో ఆలోచన చేశారంటే, ఆ పక్కకి తెప్పించిన తర్వాత దేవుడు ఇవ్వాల్సింది పరిశుద్ధాత్మ. ఆమేన్. ఇప్పుడు పావురము పరిశుద్ధాత్మ ఆకారంలో యేసుక్రీస్తు లోపలికి వచ్చినది. ఆ పౌరం ఎక్కడికి పోయిందో తెలియదు, ఆ పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అయితే యేసుక్రీస్తు నిలబోయే ముందు కొండ మీద ఒక చిన్న మీటింగ్ పెట్టి అక్కడ అందరితో మాట్లాడుతున్నారు. మీరు మేడగదిలోకి పోయి మీరు కనిపెట్టి ఉండండి. వాడు అన్నారు, అయ్యా ఎంతవరకు మేము కనిపెట్టాలా? పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు. ఎప్పటి వరకు? వినపడలేదు. గట్టిగా చెప్పండి నాకు. పైనుంచి ఏ శక్తి పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలా, దేవుడి నుంచి వచ్చే శక్తిని పొందుకోవాలా. అది మానవ కల్పన సిద్ధాంతం కాదు, కానీ దేవుడి నుంచి దిగి వచ్చే పరిశుద్ధాత్మ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడు దేవుడు దేని కొరకు కనిపెట్టుకున్నాడంటే, ఒక మనిషి వచ్చి నిన్ను కాపాడతాడని చెప్పాలా, ఒక మనిషి నీతో మాట్లాడతాడని చెప్పాలా, ఆయనని నీకు శక్తిని పంపించేదాకా నీ నాగమంటున్నాడు. నిజమేనా? అంటే ఇప్పుడు దేవుడి దగ్గర ఏమున్నది? గట్టిగా చెప్పండి. ఉన్నదా? ఇప్పుడు అపోస్తలులను అక్కడ పేతురు కానీ, మార్కు కానీ, లేదంటే యోహాను కానీ, ఆంద్రే కానీ, ఫిలిప్ గాని, నతనాయేలు కానీ, జెల్లోతో కానీ, వీళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారంటే, పైనుంచి మళ్ళీ మన శక్తిని పొందుకోవటమని ఇంతకాలం ఆయన పక్కనే ఉన్నాం కదా, ఆయనతో పాటు ఉన్నాను కదా, పరిచయం చేస్తాం కదా, 3.5 ఏళ్ళు పక్కనే ఉన్నాం కదా, దెయ్యాలలో కొట్టప్పుడు మనం పక్కనే ఉన్నాము, ఆ సిలువ కొనడి దగ్గర గుడ్డోడు కళ్ళిస్తప్పుడు మనం పక్కనే ఉన్నాను, బేతెస్దా కొనడి దగ్గర కుంటోడు పైకి లేపడం మనం పక్కనే ఉన్నాము, ఆ విధవరాలు కుమారుని పైకి లేపడం మనం పక్కనే లేమా, యాయిరు కుమార్తెను పైకి లేపడం మనం పక్కనే లేమా? ఇవన్నీ మనమే ఉన్నాం కదా, మనం చూస్తాం కదా, మనమే సాక్షులే కదా. ఇంకా మన దెయ్యాలు ఎలా కొడితే ఒకరోజు డ్యాన్స్ చేస్తా వస్తాయని చెప్పలేదా? మీ పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయని కాదు, మీ పేర్లు పరలోకి రాయబడి ఉన్నాయని, మీరు ఇక్కడ దెయ్యాలు ఎలా కొట్టారు కాదు, కానీ అక్కడ మీ పేర్లు ఉన్నాయని సంతోషపడమని చెప్పలేదా? అప్పుడు మా అద్భుత కార్యం చేయలేదా? ఇన్ని చెప్తా ఉంటే పేతురు ఒక మాట అంటున్నాడు, ఆయన ఏం చెప్పాడు అది చెయ్యి. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేద్దాం? వినబడలేదు నాకు, గట్టిగా చెప్పండి. ఆయన ఏం చెప్పాడంటే బైబిల్ ఉన్నదే చెప్పాడు. ఆయన చెప్పిన మాటే బైబిల్, ఆయన చెప్పిన మాటే వర్తమానం, ఆయన చెప్పిందే బైబిల్, ఆయన చెప్పింది ఫైనల్. నిజమేనా? ఈరోజు చాలామంది మా పాస్టర్ గారు చెప్పారు, మీ పాస్టర్ గారు చెప్పిన నడవదు. ఎందుకని? మరి అక్కడ వాళ్ళతో ఏం చెప్పింది? కనాని పిండి విందులో ఆయన చెప్పింది చేయండి అన్నది. పరలోకం నుంచి దేవుని స్వరం ఏమని చెప్పిందంటే ఆయన మాట వినండి. ఇప్పుడు మనం ఎవరి మాట వినాలా? గట్టిగా చెప్పండి. పాస్టర్ గారి మాట, సంఘం మాట,
ఉపదేశకుడి మాట, వాళ్ళు చెప్పింది దేవుని మాట అయితే మనం వినాలా. ఆ చెప్పింది వాక్యం అయితే మనం వినాలా. ఆ చెప్పి సత్యం అయితే మనం వినాలా. దానికి మనం లోబడినప్పుడు దేవుడు మనం దీవించే దేవుడిగా ఉంటాడు. దానికి మనం లోబడినప్పుడు దేవుడు మనం ఆశీర్వదించే దేవుడిగా ఉంటాడు. ఆయనకి మనం లోబడినప్పుడు ఆయన మన పక్షమున యుద్ధం చేసే దేవుడిగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. వీళ్ళు మేడగదిలోకి వెళ్ళి 10 రోజులు వెయిట్ చేస్తున్నారు. ఇంకా దేవుడు రావట్లా. చూడండి, దేవుడు నిన్ను 40 రోజులు ప్రార్థన చేయమన్నాడా? 30 రోజులు ప్రార్థన చేయమన్నాడా? డిసెంబర్ 25 ప్రార్థన చేయమన్నాడా? ఈస్టర్ ప్రార్థన చేయమన్నాడా? గుడ్ ఫ్రైడే ప్రార్థన చేయమన్నాడా? ఆయన ఏమన్నాడంటే పైన శక్తిని పొందుకునేదాకా ఆగండి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనమే ఒక దినం పెట్టుకున్నాం. ఆ దినం మనమే ప్రార్థన చేస్తాం. ఆ దినం మనమే అన్నీ వండుకుంటాం, మనమే తినేస్తాం. అవునా? ఈస్టర్ రోజు ఏం చేస్తాం? క్రిస్మస్ రోజు ఏం చేస్తాం? వంట మనదే, డెకరేషన్ మనదే. ఆ క్రిస్మస్ చెట్టు తెచ్చేది మనమే, అలంకరించేది మనమే, మొత్తం తీసేసేది మళ్ళీ మనమే, అన్ని తీసాక మళ్ళీ పైన పెట్టేది కూడా మనమే. ఇదంతా మీకు జ్ఞాపం చేస్తున్నాం సంగతి. ఎందుకంటే ఇదంతా లోకరీతి ఆచారం. అయితే దేవుడు కావాల్సింది ఇది కాదు. ఆయనకి నీ మనస్సు కావాలా, ఆయనకి నీ హృదయం కావాలా. ఆయన నీ లోపల రావాలనుకుంటున్నాడు. ఆయన క్రిస్మస్ చెట్టులోకి రాడు, ఆయన సంఘంలోకి రాడు. ఆయన వస్తామనుకుంటుంది నీ హృదయంలోకి. ఇవ్వగలవా? ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరి ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి, గట్టిగా చెప్పాలా, తలవాల్చుకోవడానికి స్థలము లేదంటున్నాడు. అయితే ఈ రాత్రి ఇప్పుడు ఇక్కడ ఈ గడిలో నేనంట, ప్రభువా పక్షులకు గూళ్ళు ఉన్నాయి నిజమే, నక్కలకి బొరులు నిజమే, అవి అక్కడ ఉంటాయి. అయితే నువ్వు మాత్రం స్థలం లేదన్న మాకు ప్రభువా. నా హృదయం రెడీగా ఉన్నది, నువ్వు రావాలని కూడా అలా దిగిరా ప్రభా, నాతో పాటు ఉండు ప్రభా, నన్ను నడిపించు ప్రభా, నాకు మార్గదర్శకత్వం చేయి ప్రభా. నీవు నాతో పాటు ఉన్నప్పుడు నిశ్చయంగా ఒక దినము నేను మరణించినప్పటికీ, పాతి పెట్టబడినప్పటికీ నా సమాధి నుంచి పైకి వస్తా, నిన్ను చేరేవాడికి నేను ఉందామా? దేవుని రాజ్యం వెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఎంతమంది సిద్ధపడే వాళ్ళు ఉన్నారా? ఆయన ఒక ఆత్మ కొరకు జీవించేవారు కావాలి ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావము ఇప్పుడే కాదు యుగాలు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు నీళ్ళలో బాప్తిజం పొంది వస్తూ ఉన్నప్పుడు పైనుంచి ఒక చిన్న వెలుగు బయలుదేరింది. అది వెలుగులా కనిపించింది. కొంచెం కిందకు వచ్చే నక్షత్రంలాగా ఉంది. ఇంకా జాగ్రత్తగా చూస్తే దానికి 2 రెక్కలు కూడా కనిపించింది. ఆ 2 రెక్కలతో అది ఎగురుకుంటూ వచ్చి నీళ్ళలోంచి ఇంకా ఆయన తడిచిన బట్టలోంచి బయటకు వస్తూ ఉన్నాడేమో, ఆయన లోపలికి దిగినది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించబడింది. ఆమేన్. నిజమేనా మాట? ఈ మేడగదిలో 10 రోజులు ఉన్న తర్వాత పైనుంచి ఒక శక్తి వచ్చింది. ఆకాశంలోంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది, ఒక పెద్ద గాలి వచ్చింది. కిటికీలు కొట్టుకుంటున్నాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, కట్టలన్నీ పక్కకు పోయినాయి. అకస్మాత్తుగా లోపలికి ఒక ధ్వని వచ్చి ఆగాడు. ఆ ధ్వని వచ్చినప్పుడు ఏం జరిగిందంటే బైబిల్ చెప్తా ఉన్నది, ఒక లోపలికి అగ్ని ప్రవేశించినది. ఆమేన్. అగ్ని అంటే అందరి మీదకి ఒకే అగ్ని రాలా. ఆ అగ్ని విభాగించబడి చిన్న చిన్న నాలుకల్లాగా వచ్చింది. అరచెయ్యంతే ఉన్నది ఒక్కొక్క అగ్ని. అందరి తల మీదకి వచ్చి వాగినది. మేడగది ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. 120 మంది మీదకి ఇప్పుడు అగ్ని వచ్చి వాలింది. అంటే దేవుడు నిన్ను ఎక్కడ కూడుకోమన్నాడో నీవు అక్కడ కూడుకుంటా ఉన్నప్పుడు, ఎక్కడ వాక్యం ఉన్నదో ఆ వాక్యం కింద నువ్వు చేరినప్పుడు ఆయన మేడగదిలో ఇచ్చిన పరిశుద్ధాత్మనే నేడు ఇవ్వగల దేవుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 ప్రకారము ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మేడగదిలో ఆత్మనిచ్చిన దేవుడు, కొనేలింటి దగ్గర ఆత్మనిచ్చిన దేవుడు, పౌలుకి ఆత్మనిచ్చిన దేవుడు, పేతురుని ఆత్మలో కలిసిన దేవుడు. ఈ రాత్రి ఆయన మనకు అదే ఆత్మను ఇవ్వగలిగే దేవుడు అయి ఉన్నాడు. నమ్మగలవా? నువ్వు అంగీకరించగలవా? ఆయన లోపలికి ఆహ్వానించగలవా? ప్రైజ్ ది లార్డ్. చాలా చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు మరీ గర్భంలోకి వచ్చాడు. మరీ దగ్గరికి వచ్చి గాబ్రియల్ ఒక మాట చెప్తున్నాడు, అమ్మ మరియా నువ్వు తల్లివోతావు, గర్భవతితో కుమారుని గంట ఉన్నది. అమ్మంటుంది, అయ్యా నాకు ఎంగేజ్మెంట్ అయినది, ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు, నేను కుమారుని ఎలాగ అంటాను? అమ్మ కుమారుని కలిగేది మానవుని శరీర కలయిక ద్వారా వచ్చే కుమారుడు కాదు నువ్వు కనేది. నువ్వు కనే కుమారుడు ఎవరంటే పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకోవడం వల్ల కుమారుని అంటావు. గట్టిగా చెప్తారా? ఇప్పుడు ఆమె కుమారుని ఎలాగంటది? ఇప్పుడు పరిశుద్ధాత్మలు ఎన్ని ఉన్నాయి? అవునా? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడికి రావాలా? మరీ గర్భంలోకి రావాలా? అవునా? ఇప్పుడు మరీ గర్భంలోంచి ఎవరు రావాలి బయటికి? ఆ పరిశుద్ధాత్మ శరీరాకారంలో రావాలి. ఆమేన్. ఈ శరీరాకారంలో బయటకు వచ్చింది. ఆ శరీరం మానవ శరీరము. ఇప్పుడు ఆ మానవ శరీరానికి భూమి మీద పెట్టబడిన పేరు ఇమ్మానుయేలు. ఆ ఇమ్మానుయేలు పెరిగి పెద్దవాడై అభిషేకించబడిన తర్వాత క్రీస్తుగా పిలువబడ్డాడు.
యేసు క్రీస్తుగా పిలువబడ్డాడు. అపోస్తలులు ఏమని ప్రకటించారంటే బైబిల్ మీరు జాగ్రత్తగా చదివితే చిన్న తేడా కనిపిస్తుంది అక్కడ. వాడు ఎక్కడా కూడా యేసు క్రీస్తుని ప్రకటించలేదు. వాక్యం తెలుసా మీకు? యేసే క్రీస్తు అని ప్రకటించరు. యేసే క్రీస్తు అని ప్రకటించరు. మీరు సిలువేసిన యేసే మనం ఎదురు చూస్తున్న క్రీస్తు అని ప్రకటించరు. హల్లెలూయా. ఎందుకు వాళ్ళు హతసాక్షులు అయ్యారు? మీరు సిలువేసిన యేసే మనం ఎదురు చూస్తే క్రీస్తు అన్నప్పుడు వాళ్ళు తట్టుకోలేక వాళ్ళని హతసాక్షులుగా మార్చున్నారు. అయినా వారు వెరవలేదు, భయపడలేదు. ఎందుకంటే క్రీస్తులో ఉన్న ఆత్మ వారి లోపలికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. వీళ్ళు మేడగదిలో కనిపెడుతున్నారు. మరీ గర్భంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మని ఇచ్చే ఆయన. పరిశుద్ధాత్మని ఇచ్చే ఆయన. నా మాట మీకు అర్థమవుతుందా? ఎవరు వాళ్ళు పరిశుద్ధాత్మని? గుంటూరు పాల్ గారు, వైజాగ్ తిమోతి గారు. మరి ఎవరు ఇవ్వాలి? లేదా జెఫర్సన్ విల్లో ఒక పాస్టర్ గారు, ఆయన ఎవరిస్తారు? ఎవరెవరండి? అపోస్తలు ఇవ్వలేరు, ప్రవక్తలు ఇవ్వలేరు. ఇచ్చేది దేవుడే. మేడగదిలో ఉండమని చెప్పింది ఆయనే, పైన శక్తిని పొందుకోమని చెప్పింది ఆయనే, శక్తిని పంపించేది ఆయనే, ఆ శక్తి వారి లోపలికి పంపించాల్సింది ఆయనే, వారి లోపలికి వచ్చి కార్యం చేసేది ఆయనే. అవునా? ఇలా మాట్లాడుకుందాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, తర్వాత పుస్తకం పేరేంటి? ఈ నాలుగే మనకు తెలుసు. తర్వాత పుస్తకం పేరేంటి? అపోస్తలుల కార్యములు. అంటే ఆ తర్వాత కార్యాలన్నీ చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. అపోస్తలు చేసిన కార్యాలు అపోస్తలువి కాదు, పరిశుద్ధాత్మ కార్యములు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మీరు చూసినట్లయితే చివరిలో ఒక మాట ఉంటుంది. అక్కడ అపోస్తలు మొత్తం ఏం చేస్తారంటే వాడు తల మీద ఉన్న బంగారు కిరీటం తీసుకొచ్చి ఆయన పాదముల దగ్గర పెట్టి అంటున్నారు, అయ్యా మమ్మల్ని పిలిచిన వాడు నీవు, మాకు ఈ వాక్యాన్ని ఇచ్చిన వాడు నీవు, మాకు పరిచయం ఇచ్చిన వాడు నీవు, భూమి మీద మేము పోయినప్పుడు, ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు, కన్నీరు కాచినప్పుడు మాలో ఉండి కార్యములు చేసిన వాడు నీవు. కాబట్టి ఈ కిరీటాలు మాకెందుకు? మమ్మల్ని పంపించే నీకే కిరీటాల దగ్గర పెడుతున్నాం. ఆమేన్. అంటే ఇప్పుడు మనల్ని పిలిచింది ఎవరు? అపోస్తలుని పిలిచింది ఎవరు? 5 రకాల పరిచయాలు ఉన్న వాళ్ళు పిలిచింది ఎవరు? ప్రవక్తను పిలిచింది ఎవరు? వాళ్ళతో కార్యం చేసేది ఎవరు? ఇప్పుడు మనలో ఉంది కార్యాలు చేసేది ఎవరు? సంఘంలో ఉన్నది ఎవరు? వధువులో ఉన్నది ఎవరు? పరిచయం చేస్తుంది ఎవరు? అయితే అన్నిటి కొరకు దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చున్నాడు. ఆమేన్. అయితే గమనించండి, దేవుడు ఎటువంటి రీతిగా ఈ యొక్క ఆత్మలను అనుగ్రహిస్తా ఉన్నాడంటే ఏదైనా తోటలో నుంచి ఆదాము అవ్వని బయట పంపించున్నాడు. వాళ్ళు మళ్ళా లోపల రాకుండా దేవుడు ఏం చేశాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఖడ్గజ్వాల కాపలా పెట్టాడు. ఖడ్గజ్వాల అంటే అది మండే అగ్నేనా? మన భాషలో అగ్నిస్తంభమేనా? లోపల రాకుండా అగ్నిస్తంభం దేవుడు కాపలా పెట్టాడు. ఆమేన్. అగ్నిస్తంభం నుంచి మనం లోపలికి పోలేం. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉంది, స్ట్రైట్ ఈస్ ద గేట్, నారో ఈస్ ద వే. చెప్తారా ఏంటో ఎవరన్నా? స్ట్రైట్ ఈస్ ద గేట్, నారో ఈస్ ద వే. ఇరుకు మార్గం, ఇరుకు మార్గం, ఇరుకు. స్ట్రైట్ ఈస్ ద వే, మీరు నేరుగానే పోవాలా. స్ట్రైట్ ఈస్ ద వే. అక్కడ ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, అది చాలా మర్మయుక్తంగా ఉంటుంది. STRAGHT కాదండి, STRAIT. STRAIT. STRAITకి STRAGHTకి తేడా ఏంటంటే స్ట్రైట్ అంటే నీటి మార్గం అని. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలా? నీటి మార్గంలో పోవాలా. ఎందుకు మనం బాప్తిజం పొందుతున్నాం? నీటి మార్గంలో ఆయన దగ్గరికి వెళ్తున్నాం. అంటే దేవుడు ఏం చేశారంటే ఆయన దగ్గర రావడానికి ఒక మార్గం పెట్టాడు. ఎందుకు మన నీళ్ళలో తడిచిపోవాలంటే అక్కడ ఖడ్గజ్వాల కాపలా ఉన్నది. మీకు తెలుసా, కొంచెంమంది హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళు ఒక పండుగ ఆచరిస్తూ ఉంటారు. మీకు తెలుసా కూడా, నిప్పులు కొండమంటారు. నిప్పులు కొండ మీద పోయేటప్పుడు నెత్తి మీద ఒక బిందె నీళ్ళు పోసుకొని వెళ్ళిపోతారు దాని మీద నుంచి నడిచి. అవునా కదా? కాపాడమాకండి, వాళ్ళు చేసి చెప్తా ఉన్నాం మనం, విమర్శ చేసి దాంట్లో ఏమి. వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు కాళ్ళు కాలం? వాళ్ళ శరీరం ఎందుకు కాల్చల్లా? పైనుంచి మొత్తం ఆ నీరు కనిపిస్తూ ఉన్నది. అవునా? ఇప్పుడు అది నిప్పులు వాళ్ళు దాటి అవతలకి వెళ్ళాక వాళ్ళు కాళ్ళు చూస్తే కాళ్ళు గాలి కనబట్టల్లా, మొత్తం శరీరం అంతా బాగానే ఉన్నది. అయితే ఇక్కడ దేవుడు ఏర్పరిచిన మార్గం ఏంటంటే ఆ ఖడ్గజ్వాల నిన్ను తాకకుండా ఉండటానికి దేవుడిచ్చి నీటి మార్గం నువ్వు కూడా తడిచి పరిపూర్ణమైన ముంచుడు బాప్తిజం పొందిగా నువ్వు పోయినట్టయితే నిన్ను కూడా ఆ ఖడ్గజ్వాల ఆపదు. ఆ ఖడ్గజ్వాల ఆపదు. నువ్వెందుకు బాప్తిజం పొందాలి తెలుసా? ఆ ఖడ్గజ్వాలని ఆపకుండా ఉండటానికి నువ్వు బాప్తిజం పొందాలి. అది ఇక్కడే కాదు, పరలోకంలో గుమ్మం దగ్గర కూడా ఉన్నది. అది పైకి రాకుండా నేను ఆపగలదు. భూమి మీద నువ్వు పరిపూర్ణమైన వాక్యానుసారమైన బాప్తిజం పొందినప్పుడు నిశ్చయంగా నువ్వు దేవుని రాజ్యాన్ని చేరేవాడిగా ఉంటావు. ఆమేన్. అయితే ఒక మాట గమనించండి, నీళ్ళలోకి వెళ్ళాం, బాప్తిజం పొందాం, అయిపోయిందా? మేడగదిలో ఉన్న 120 మంది కూడా బాప్తిజం పొందారు, అయిపోయిందా? మరి పైకి వెళ్ళాక ఎందుకు వెయిట్ చేయమన్నాడు? శక్తి పొందుకోవాలా. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
పైనుంచి వచ్చింది. పైనుంచి ఎలాగొచ్చింది? పరిశుద్ధాత్మలాగా వచ్చింది. అయితే వచ్చిన పరిశుద్ధాత్మ ఎలాగొచ్చిందంటే అగ్ని వలె వచ్చింది. ఆమేన్. ఈరోజు మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన ప్రారంభంలో వాక్యమై ఉన్న దేవుడు. అవునా? బైబిల్ చెప్తా ఉన్నది ఆయన ఆది యందు ఎలాగున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యమే ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలోకి దిగి వచ్చును. అంటే ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. క్రీస్తు ఎక్కడున్నాడు? ఆది యందు వాక్యంగా ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుడు ఆది యందుగా వాక్యంగా ఉన్న ఆయన పాత నిబంధనలకు వచ్చేసరికి ఆయన అగ్ని వంటి దేవుడు అయ్యాడు. హల్లెలూయా. యెహెజ్కేలుకి దేవుడు ఒక దర్శనం చూపించాడు. యెహెజ్కేలు దర్శనంలో దేవుడు ఎలా కనిపించాడంటే నడుము మొదలు కానీ పాదముల వరకు మండుచున్న అగ్ని వలె కనిపించాడు. దేవుడు ఎలా కనిపించాడంటే నడుము మొదలు కానీ తల వరకు మండుచున్న అగ్ని వలె కనిపించాడు. ప్రైజ్ ది లార్డ్. షద్రకు మేషకు అబేద్నెగోల్ని మంటల్లో పడేసినప్పుడు దేవుడు అక్కడికి వచ్చున్నాడు. మీకు తెలుసా సంగతి? ఐగుప్తు నుంచి కనాను వరకు వాళ్ళని దేవుడు నడిపించినప్పుడు ఎలా నడిపించున్నాడు? 40 ఏళ్ళు దేవుడు అగ్నిస్తంభంగా ఉన్నాడు. 40 ఏళ్ళు దేవుడు మేఘస్తంభంగా ఉన్నాడు. అంటే దేవుడు ప్రారంభంలో అగ్నిగానే ఉన్నాడు. ఐగుప్తుని నడిపించినప్పుడు అగ్నిగా ఉన్నాడు. యెహెజ్కేలు దర్శనంలో అగ్నిగానే ఉన్నాడు. ఇక్కడ తెలియాల్సిన సంగతి ఏంటో తెలుసా మనకి? రాత్రి షద్రకు మేషకు అబేద్నెగోల్ని వాళ్ళు మంటలు పెంచారు. ఎంత పెంచారు? మీకు ఒక సంగతి తెలుసా? ఆదాము నుంచి హానోకు 7వ వాడు. లౌదిక సంఘకాలం అంటే 7వ సంఘకాలం. ఆదాము మరణం లేకుండా పైకి పోయాడు. ఈ 7వ సంఘకాలంలో మరణం లేకుండా పైకి పోయేవాళ్ళు భూమి మీద ఇప్పుడు ఉన్నారు. అంటే దేవుడు 7లో పరిపూర్ణుడై ఉన్నాడు. అవునా? ఇప్పుడు మంటలు ఎన్నింతలు పెంచారు? 7 పెంచాడు. ఇప్పుడు 7 పెంచితే ఇప్పుడు దేవుడికి ఇష్టమైందా కాదా? అది కొద్దిగా ఏమిటి దేవుడు రావాల్సిన పని లేదు. మనుషులు తెచ్చేయచ్చు వాళ్ళని. ఎక్కువైతే మనుషులు వెళ్ళలేని సమయంలో దేవుడు అక్కడికి రావాలా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తెలియకుండా శత్రువులు కూడా దేవుడు రావటానికి రంగం మొత్తం సిద్ధం చేశారు. అర్థమవుతుందా? కరెక్ట్గా మాట్లాడితే ఆ మంటలు 7 పెంచినప్పుడు మంట అనుకుంటుంది ఇంత వీళ్ళు పెంచారంటే ఈ చిన్న పిల్లల్ని పడేస్తారంటే ఆ పిల్లలు నిజమైన క్రైస్తవులై ఉన్నారు. ఆ పిల్లలు వాక్యంతో నిలబడ్డారు. ఆ పిల్లలు విగ్రహాలకు మొక్కేవాళ్ళు కాదు. ఆ పిల్లలు లోకల్లో జీవించేవాళ్ళు కాదు. ఎప్పుడో చిన్నప్పుడు సండే స్కూల్లో దేవుడు ఒక్కడే అన్న మాట వాళ్ళు జ్ఞాపకం పెట్టుకున్నారు. విగ్రహానికి మొక్కమంటే విగ్రహానికి మేము మొక్కమన్నారు. వాళ్ళు అడిగారు ఎందుకని మొక్క విగ్రహానికి? ఈ విగ్రహము మాతో పాటు వచ్చాడు. వాళ్ళలాగా ఉన్నది. మీతో పాటు ఎవరు వచ్చాడు? దానియేలు వచ్చాడు. ఆ దానియేలు మేము షద్రకు మేషకు అబేద్నెగోలను మేము దానియేలు మొత్తం కలిసి ఇక్కడ బానిసలాగా వచ్చాం. ఇప్పుడు మమ్మల్ని ఇలాగే ఉంచి ఆ దానియేలు విగ్రహం చేసి పెట్టి మీరు దానియేలు మొక్కమంటే మేము ఎందుకు మొక్కుతాం? మాకు దేవుడు ఒక మాట చెప్పాడు. మాకు ఏ మాట అంటే నేను ఒక్కడనే దేవుడిని. వినపడలేదండి నాకు? ఎంతమంది దేవుళ్ళు? 3 ఒక్కడ. షద్రకు మేషకు అబేద్నెగోలు అంటాడు మా దేవుడు తప్పించగల సమర్థుడు. మా దేవుళ్ళు అల్లా. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఉన్నది. వాళ్ళకి దేవుడు వాక్యం ఇచ్చాడు. వాళ్ళకి సత్యం ఇచ్చాడు. వాళ్ళకి బయలుపాటు ఇచ్చాడు. వాళ్ళు అంటున్నారు మా దేవుడు మా దేవుడు మా దేవుడు ఈ మండుచున్న వేడి మిగిలిన అగ్నిగుండంలోంచి మా దేవుడు తప్పించగల సమర్థుడు. ఆమేన్. మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు వాళ్ళని కాపాడాలంటే ఎవరు రావాలా? ఒక చిన్న సందర్భంలో తీసుకుందాం. దేవుని చిత్తమైతే వాళ్ళు ముగ్గురిని పడైపోతా ఉన్నప్పుడు ఒక నిజమైన క్రైస్తవుడికి భూమి మీద కానీ కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడు పరలోకంలో చూస్తా కూర్చోడు. ఆమేన్. నిజమైన మాట. ఈ ముగ్గురిని మంటల్లో పడైపోతా ఉంటే ఒకసారి మనం పరలోకి వెళ్దామా? అక్కడ ఏం జరుగుతుంది చూద్దామా? ఎంతమంది వస్తారు నాతో పాటు? మీకు టికెట్ అక్కర్లేదండి, రిజర్వేషన్ అక్కర్లేదండి, డబ్బులు కూడా అక్కర్లేదండి. వాక్యం మంది విశ్వాసం చేసాలి అక్కడ దాకా రావచ్చు. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే షద్రకు మేషకు అబేద్నెగోలు మంటల్లో పడైపోతా ఉంటే పరలోకంలో ఒక చిన్న దృశ్యం జరుగుతూ ఉన్నది. ఆ దృశ్యంలో మొట్టమొదటిగా మిఖాయేలు వచ్చాడు. ప్రభువా 3 చిన్నపిల్లలు మంటల్లో పడేస్తున్నారు ప్రభా. మిఖాయేలు ఏం చేద్దాం మనం? ప్రభా నాకు ఒక మాట మాత్రం సెలవివ్వు, నేను కిందకి దిగిపోతా, అక్కడ ఉన్న వాళ్ళు మొత్తాన్ని వదిలిచ్చేస్తా, ఆ 3 పిల్లలు తెచ్చి నేను ముందు పెడతా. మిఖాయేలు నీకు ఆ శక్తి ఉన్నది, నీకు ఆ సామర్థ్యం ఉన్నది. ఇప్పటివరకు నీకు అప్పచెప్పిన పనులన్నీ అలాగే చేసుకుంటూ వచ్చావు. నాకు నీ మీద నమ్మకం ఉన్నది. అయితే ఇది నీ పని కాదు మిఖాయేలు, ఇది నీ పని కాదు మిఖాయేలు. మిఖాయేలు పక్కకు రాగానే ఎమ్మడే గాబ్రియల్ వచ్చాడు. ఒకవేళ మిఖాయేలు పని కాకపోతే నా పనే కాదు, ఒకవేళ నన్ను పంపిస్తాను కూడా దేవుడు అని మిఖాయేలు పక్క జరిపి మిఖాయేల్ని పక్క జరిగిస్తారు నా పని కూడా వెళ్తాను. ప్రభువా నన్ను వెళ్ళమంటావా? ఇప్పటిదాకా సువార్తలు చెప్పి బోరు కొట్టి ఒకసారి కింద పోయి కత్తి తిప్పి వస్తా ప్రభువా. ఆయన అంటున్నాడు గాబ్రియల్ నేను చెప్పిన అడుపుల కిందకి పోయావు, కానీ ఈసారి ఇది నీ పని కాదు, నువ్వు వాగు, నాకు నీ మీద నమ్మకం ఉంది, అయితే నీ పని కాదు. మిఖాయేలు పని కాక మరి నా పని కాక ఇంకెవరి పని అనగానే అమ్మచ్చి అక్కడ ఇంకొక దూత వచ్చాడు. చాలామందికి పేరే తెలియదు. ఆయన పేరు మాచిపత్రి.
మాచిపత్రి ఎవరంటే నోవా దినములో జలప్రళయం తెచ్చిన దూత పేరు మాచిపత్రి. ఇప్పుడు ఆ జలప్రళయం తీసుకొచ్చి దూత అక్కడ ముందుకు వచ్చి అంటున్నాడు, అయ్యా ఇది మిఖాయిల్ పని కాక గాబ్రియల్ పని కాకపోతే ఇది నా పని అయి ఉంటుంది. నోవా దినాల్లో జలప్రళయం తెచ్చి మిగతా వాళ్ళు మొత్తం ముంచి ఆ ఓడను పైకి తెచ్చి పెట్టా కదా, అలాగే కిందకి దిగిపోయి ఊరు మొత్తం ముంచేసి రాజులు మొత్తం ముంచేసి నాశనం చేసి ఆ ముగ్గురు పిల్లలు పైకి తెచ్చి ముందు పెడతాను ప్రభువా. అప్పుడు దేవుడు అంటున్నాడు, మాచిపత్రి ఇది కూడా నీ పని కాదు, నేను చెప్పిన మాట అవన్నీ చేసావు, అయితే ఇది నీ పని కాదు. వాళ్ళు ముగ్గురు డిస్కషన్ పెట్టారు, ఇది నీ పని కాక నా పని కాక ఎవరి పని కాక వాళ్ళు ముగ్గురిని మంటల్లో పడేస్తున్నారు, 700 పెంచేస్తారు, ఈయన పైన ఇంకెక్కడే ఉన్నాడు, వాళ్ళేమో కింద లోపలికి వెళ్ళి మంటల్లో పడి రెడీ అయ్యారు. ప్రభువా మేము ముగ్గురు వెళ్ళక నువ్వు వెళ్ళక అందరిని ఎక్కడేవాడు, వాళ్ళు కాపాడేవాడేవాడు. అప్పుడు పైన ప్రభు అంటున్నాడు, ఒక్కసారి మీ ముగ్గురు వాళ్ళు ఏమని ప్రార్థన చేశారు అనండి, మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలోంచి, గట్టిగా చెప్పండి, మా దేవుడు. ఇప్పుడు మిఖాయిలు పోతే మిఖాయిలు ఏమవుతాడు, వాడు దేవుడు అవ్వాలా. గాబ్రియల్ పోతే ఏమవుతాడు, మాచిపత్రి పోతే ఏమవుతాడు అని ఇప్పుడు లోపలికి ఎవరు రావాలి, దేవుడే రావాలా. నా మాట మీకు అర్థమైనదా? మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ద ఫార్మ్ ఆఫ్ ది ఫోర్త్ వన్ ఈజ్ లైక్ సన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అంటే 4వ రూపము దేవుని కుమారుని పోలి ఉన్నది. తెలుగు బైబిల్లో దేవతల రూపము రాసి ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో ద ఫార్మ్ ఆఫ్ ది ఫోర్త్ వన్ ఈజ్ లైక్ సన్ ఆఫ్ గాడ్, అంటే 4వ రూపము దేవుని కుమారుని పోలి ఉన్నది. అంటే ఇప్పుడు మంటల్లోకి వచ్చిన వాడు ఎవరు, దేవుడు వచ్చున్నాడు. దేవుడు ఎవరై ఉన్నారు, దేవుడు కుమారుడే దేవుడై ఉన్నాడు. తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చున్నాడు, ఆయన వాడి దగ్గరికి వచ్చున్నాడు, ఆయన వాడిని కాపాడుతున్నాడు. ఇప్పుడు శత్రుకు మేషక బయట మంటల్లో పడేసిన ఇద్దరు చనిపోయారు, ఈ లోపల మాత్రం తిరుగుతానే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు లోపలికి వెళ్ళి ఒకరికొకరు షెకాయలు ఇచ్చుకుంటున్నారు మిగతా వాళ్ళందరికీ. రాజుగారు అంటున్నారు, మంత్రి గారు మన లోపల ఎంతమందిని వేసాం, మరి నాకే 4వవాడు కనిపిస్తున్నాడు. ఆ 4వవాడు ఎవరంటే దేవుని కుమారుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు చూడండి, చాలా మందికి తెలియని సంగతి ఏంటంటే కొంచెం మనసుకి గాయమైనప్పటికీ సత్యం ఇదండి. ఇప్పుడు ఆయన డిసెంబర్ 25 పుట్టినాడా, మరి ముందే వచ్చాడుగా, పాత నిబంధన కదా అది. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఒకరోజు యోహాను సువార్తలో చెప్పట్లేదా, నేను అబ్రహాము కన్నా ముందటోడిని. ఎప్పుడోడు ఆయన, అబ్రహాము కన్నా ముందటోడు అంటున్నాడు. హల్లెలూయా. మరి శద్రకు మేషకు అబేద్నెగోలకి మంటల్లోకి పోయి కాపాడుకొచ్చింది ఆయనే. ఒకరోజు మోషే ఒక మాట అడిగాడు, ప్రభువా నీతో పాటు 40 దినములు పైన మేఘంలో ఉన్నా, నీ స్వరం విన్నా, నీ వేలును చూసా, నీ చెయ్యిని చూసా, నీ చుట్టూ ఉన్న అగ్నిస్తంభాన్ని చూసా, మేఘం చూసా, షెకినాను చూసా, మహిమంతా చూసా, కానీ ప్రభువా నాకు ఒక్కసారి నీ ముఖం చూడాలంది ప్రభువా, ఒక్కసారి నాకు నీ ముఖం చూడాలంది ప్రభువా. ఆయన అంటున్నాడు, మోషే నువ్వు అసాధ్యమైంది అడిగావు, నువ్వు నా ముఖం చూడలేవు, కానీ కాకపోతే నువ్వు ఒక మాట అడిగావు, నన్ను చూస్తానన్నావు కదా, నన్ను ముందు నుంచి కాదు వెనక నుంచి చూద్దుగా నువ్వు. సరే ప్రభా ఏదైనా కానీ నిన్ను చూడటం నాకు కావాలా. అయితే అంటున్నాడు, అక్కడ ఒక బండ ఉన్నది, ఆ బండ కొట్టబడిన సందు ఉన్నది, నువ్వు ఆ సందులో ఉండు మోషే, నేను నీ తల మీద చేయి పెడతా కనబడకుండా, నేను నిన్ను దాటిపోయిన తర్వాత ఆ బండ పగిలి సందులోంచి నన్ను చూడు, నేను నీకు కనిపిస్తాను. చదివారా బైబిల్? ఆ బండ సందులోంచి మోషే దేవుడు దాటిపోయిన తర్వాత చూస్తే మోషే అంటున్నాడు, నేను ఒక వీపును చూశాను. ఆ వీపు ఎలాంటి వీపు అంటే అది ఒక మానవుని శరీరము. కొత్త నిబంధన ఆయన అంటాడు అబ్రహాం కన్నా ముందుటోడు అంటున్నాడు. అబ్రహాం మోషే కన్నా ముందుటోడు. ఇప్పుడు మోషే ఎవరిని చూశారంటే అబ్రహాం కన్నా ముందుట ఎవరున్నారో ఆయన చూస్తున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. 1 కొరింథీ 8వ అధ్యాయంలో 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతాడు. 5, 6, 8 వచనాల్లో 1 కొరింథీ 5లో 8లో మాట్లాడతాడు. ఆయన అక్కడ మాట చెప్తున్నాడు, సమస్తం సృష్టించిన ఆయనే, ఆయనలో కూడా మనం కలగల, ఆయన మూలంగా సమస్తం కలుగును, ఆయనే మన ప్రభు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు సృష్టికర్త ఎవరు? మోషే చూసింది ఎవరిని? అబ్రహాం మాట్లాడింది ఎవరితో? యెహెజ్కేలు దర్శనం చూసింది ఎవరిని? శద్రకు మేషకు మంటల్లో కలిసింది ఎవరిని? మరియమ్మ గర్భంలోకి వచ్చింది ఎవరు? భూమి మీద గొర్రెపిల్లగా తిరిగింది ఎవరు? వరించబడిన గొర్రెపిల్ల ఎవరు? వీళ్ళంతా కూడా ఒకడే దేవుడు అండి. 3 దేవుళ్ళు లేరు, 30 దేవుళ్ళు లేరు, మనకి ఒకడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సంగతి మీకు చెప్పాలా, నేను గుళ్ళో పూజారిగా ఉండి దాన్ని వదిలిపెట్టి ఈ క్రైస్తవుల్లోకి వచ్చినప్పుడు మా కుటుంబంలో కొంతమంది గొప్పోళ్ళు అనుకునే బంధువులు మొత్తం కూర్చోబెట్టి ఒక మాట అడిగారు, నువ్వు ఎందుకు అక్కడికి పోయావు అన్నాడు. వాళ్ళు ఎందుకు నమ్ముకున్నావు? క్రైస్తవుని దేవుడు, ఊరి చివరు ఉండే దేవుడు, ఊరి చివరు ఉండే మనిషి, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయాను? సరే మీరు ఏం చెప్పాము చెప్పడం ముందు, మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, నువ్వేందుకు వాళ్ళ దగ్గరికి పోయి? వాళ్ళకి ఒక్కడే దేవుడు. ఏమన్నా దేవుడు ఒక్కడే, కానీ ఆయన సమాధేమో ఖాళీగా ఉంది.
మనవాళ్ళు అన్నీ ఫుల్గా ఉన్నాయి. వీళ్ళు లేస్తామన్నారు, లేవట్లా. ఆయన లేస్తామన్నాడు, లేచాడు. నేను ఎందుకు నమ్మానంటే ఆయన సమాధి ఖాళీగా ఉంది కానీ నమ్మా. వాడిని సమాధి ఖాళీగా ఉంది, నువ్వు నమ్మటం ఏంటి? నేను ఆయన నమ్ముకుంటే, ఒకవేళ నేను కూడా చనిపోతే, నేను కూడా పాతి పెట్టబడితే, ఆయన వచ్చినప్పుడు కేక పెట్టినప్పుడు పాత నిబంధన ముగింపులో మత్తయి సువార్త 27:51 సమాప్తాన్ని కేక పెట్టగానే అక్కడ అందరూ లేచారు. వాళ్ళ సమాధులు కూడా ఖాళీ అయినాయి. ఒక్కడి సమాధి కాదు, ఆయన నమ్మిన వారి సమాధులు మొత్తం ఖాళీ అయినాయి. హల్లెలూయా. ఆయన కానీ మనం నమ్మితే, రాకడ ఆలస్యమయ్యి మనంగా నిద్రిస్తే, అపోస్తలుడైన పౌలు అంటాడు, మనమందరం నిద్రించము కానీ, కడబోర మోగగానే మనమందరం నిద్రించము కానీ, రెప్పపాటు కాలములో శరీరాలు మార్పు చెంది పరలోక నడిచెళ్ళే వాళ్ళగా ఉంటాం. ఒకవేళ మరణించిన క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బోరుతోనూ ఆయన కిందకి దిగి వచ్చినప్పుడు మొదటగా మృతులు పైకి లేస్తారు. మొదట ఎవరు లేస్తారు? మన దగ్గరికి దేవుడు రాడు, ముందు వాళ్ళ పైకి లేపుతాడు. అంటే ఒకవేళ కానీ మరణిస్తే రాకడలోపు, హల్లెలూయా, దేవుడు ముందు నన్ను కలుసుకుంటాడు. ఆయన ముందు నన్ను పైకి లేపుతాడు, ముందు నా సమాధి ఖాళీ చేస్తాడు. అది నాకు ఇష్టమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఎందుకంటే ముందు ఆయన కలుసుకుంటా నేను. వాళ్ళు అంటున్నారు, వీడికి బాగానే మందు పెట్టినట్టున్నారు, పిచ్చెక్కింది. క్రీస్తులు మందులు పెట్టడు, వాక్యం పెడతాడు ఆయన. రొట్టె పిలిచి పెడతాడు ఆయన, అర్థమయ్యేలా చెప్తాడు ఆయన, ఆత్మనిస్తాడు ఆయన. భ్రమలో ఉండొద్దు, సత్యంలో ఉండి అంటాడు. నీ వాక్యమే సత్యం అంటాడు. ఆ వాక్యం ఈరోజు మనం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ శద్రకు మేషక అబేద్నెగోలు మంటలు వేసినప్పుడు మంటలు అనుకుంటున్నాయి, ఏడుదలు పెంచినప్పుడు మంటలు అనుకుంటున్నాయి. ఎంత ధన్యత మనకి. మంటలు పెంచితే మంటలకు ధన్యత దేనికి? మన లోపలికి వచ్చి దేవుడు చాలా కాలం అయిపోయింది, చాలా రోజులు గడిచిపోయినాయి. వాస్తవంగా మంటలు ఆనందంతో నాట్యమాడుతూ దేవుడికి స్వాగతం చెప్తా ఉన్నాయి. నువ్వు మాలోపై దిగిరా ప్రభువా. ఈరోజు నిజంగా అలాంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారా? అలాంటి ఆత్మగల వారు ఇక్కడ ఉన్నారా? అలాంటి కుమార్తెలు ఎక్కడ ఉన్నారా? అలాంటి కుమారులు ఎక్కడ ఉన్నారా? నాలోకి దిగిరా ప్రభువా అని చెప్పగలిగే వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మనం చాలాసార్లు ప్రార్థన చేయమంట, పాస్టర్ గారు నాకు ఒంట్లో బాగా ప్రార్థన చేయండి, ఇంట్లో బాగా ప్రార్థన చేయండి, వీధిలో బాగా ప్రార్థన చేయండి, పొలంలో బాగా ప్రార్థన చేయండి, ఉద్యోగం బాగా ప్రార్థన చేయండి, ఉద్యోగం పెరగాలి, ఉద్యోగం తగ్గాలి, ఉద్యోగం మారాలి. చాలా అడుగుదాం. మనం అడుగుతామా లేదా? ఎస్తానోనా? నిజమేనా? ఇవన్నీ ఇక్కడ వరకు పనిచేస్తాయి. ఇది ఇక్కడ అవసరం, ఇక్కడ దాకా పనిచేస్తాయి. ఈ శరీరానికి అవసరమైనవన్నీ ఇక్కడవే. ఇవన్నీ ఇక్కడ అడిగావు సరే, నీ ఆత్మకి కావాల్సింది ఒకటి ఉన్నది, దాని పేరే పరిశుద్ధాత్మ. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ ఈ ఆత్మకి, ఈ శరీరానికి ఏం కావాలో మొత్తం తెలియజేస్తాడు. దానికి తగ్గట్టుగా నేను నడిపిస్తాడు, దానికి తగ్గట్టుగా కృపనిస్తాడు, దానికి తగ్గట్టుగా శక్తినిస్తాడు, దానికి తగ్గట్టుగా బలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అంటే దేవుడు యొక్క ఆత్మ నీ లోపల ఉన్నప్పుడు నేను నడిపించేవాడు దేవుడై ఉంటాడు. ఇక నీవు నడవటం మానేస్తావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఆది యందు దేవుడు ఎలాగున్నాడంటే, ఆయన అంటున్నాడు ఇలాగా యోహాను సువార్తలో, నేను వెలుగై ఉన్నాను. ఏమై ఉన్నాడు? ఫస్ట్ వెలుగు, తర్వాత ఏమో వాక్యం అన్నాడు. వాక్యం వెలుగైంది, వెలుగు అగ్నిస్తంభం అయింది, అగ్నిస్తంభం మేఘస్తంభం అయింది, మేఘస్తంభము పావురమైంది, పావురం మళ్ళీ మేడగదిలో అగ్నిస్తంభం అయింది. మరి ఈ రాత్రి దేవుడు ఎలాగ ఉన్నాడంటే ఆయన తిరిగి వెలుగై ఉన్నాడు. దీనికి మీకు ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తా. ఒకసారి ఒక వ్యక్తి మంచి బైబిల్ జ్ఞానం కలిగినవాడు, బాగా చదువుకున్నవాడు, గమలీయేలు పాదముల దగ్గర పెరిగినవాడు. ఆయన పేరే సౌలు. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పేవాళ్ళు అందరినీ అరెస్ట్ చేయడానికి అరెస్ట్ పత్రికలు పట్టుకొని అందరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. లాస్ట్కి ఇంకొకడు ఉన్నాడు దమస్కు దగ్గర. ఆ దమస్కులో ఉన్నవాడిని అరెస్ట్ చేస్తే మొత్తం పని అంతా పూర్తి అయిపోతుంది. కైపా దగ్గర వారంటీలు తీసుకున్నాడు, పైనుంచి ముద్రలు తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, రథం తీసుకున్నాడు, వెళ్తా ఉన్నాడు. దమస్క్ అంటే 5 మైళ్ళు ఉండదు, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఏం జరిగిందో తెలియదు. అకస్మాత్తుగా రథం మొత్తం తిరగబడింది. పౌలు నేల మీద పడ్డాడు. పౌలు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, సౌలా, సౌలా, నువ్వు నేల హింసిస్తున్నావు. సౌలుకి కళ్ళు కనబట్టల్లా, కళ్ళు తుడుచుకుంటున్నాడు. అయ్యా ప్రభువా, ఇంతకీ నీవెవడివి? వినబడ నాకు. నీ హింసిస్తున్నా యేసును నేనే. అప్పటిదాకా పౌలు యేసుని చూడలా. పౌలుని యేసుని చూడకపోతే యేసుని పౌలు ఎలా హింస పెడతాడు? ఈ రాత్రి మనకు తెలిసిన సంగతి అదే. నిజమైన క్రైస్తవుల్ని ఎవడన్నా హింస పెట్టాడంటే వాళ్ళు యేసుని హింస పెట్టినట్టు. ఇప్పుడు సౌలు వచ్చింది అపోస్తలుని హింస పెట్టడానికి, యేసు నమ్మిన హింస పెట్టడానికి.
అందుకని ఈ కాలం వర్తమానం మాట చెప్తుంది, వధువుని హింస పెట్టదు. ఏమాన్ గట్టిగా రావట్లేదు ఆమె ఎందుకన్నా? అంటే నిజంగా క్రీస్తులో ఉంటే ఇంకోళ్ళని హింస పెడతావా? ఇంకోళ్ళని బాధ పెడతావా? ఇంకోళ్ళు బాధ పడే మాటలు మాట్లాడతావా? ఖచ్చితంగా మాట్లాడబడి. ఎందుకని మాట్లాడమంటే నీలో ఉన్నది క్రీస్తు అయితే వారిలో ఉన్నది క్రీస్తే. ఎప్పుడైనా కుడిచి ఎడంచేని తిట్టిందా? కుడికలు ఎడంకాన్ని తిట్టిందా? కుడికలు ఎడంకాన్ని తిట్టిందా? తల చెయ్యిని తిట్టిందా? చెయ్యి కాళ్ళని తిట్టిందా? కాళ్ళు తలని తిట్టిందా? తిట్టలేదు. ఎందుకంటే ఇవన్నీ ఒకే శరీరంలో భాగంలో ఉన్నాయి. అలాగే ఈరోజు మనమందరము ఒకటే బండలోది పానం చేసేదిమి, ఒకటే ఆత్మలో బాప్తిజం పొందితిమి. ఆమేన్. ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడు, మనం క్రీస్తుల అవయములై ఉన్నాం. కాబట్టి వధువుల్లో ఉన్నవారు ఒకరినొకరు విమర్శించుకోరు, పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఒకరినొకరు తిట్టుకోరు, దూషించుకోరు. అవునా? కోపరు మాకండి. ఇప్పుడు మన ఇళ్ళలో తిట్టుకున్నావా లేదా? గట్టిగా చెప్పండి. తిట్టుకున్నావా? మళ్ళీ అందరం కలిసి చర్చికి వెళ్ళిపోతాం. ఎస్సానోనా? చర్చిలో భక్తి ఎలాగ ఉంటుంది? మామూలుగా ఉండదు. అందరు చూసి అసలు ఏళ్ళలాగా ఉంటే ఉండాలేమో అనుకుంటాం, కానీ ఇంట్లోకి వెళ్ళాక ఎలాగ ఉంటాం? ఏళ్ళని చూసి అమ్మో ఏళ్ళలాగా ఉండకూడదు అనుకుంటాం. రెండు మనలోనే ఉన్నాయి. నేనంట మంచి ఒకే గుంటలోంచి మంచి నీరు బురద నీరు రాదు. మరి మనలోంచి చర్చిలోకి వెళ్ళాక మంచి ఎందుకు వస్తుంది? ఇంటికి వెళ్ళాక వేరేది ఎందుకు వస్తుంది? పరిశుద్ధాత్మను పొందుకోక. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నప్పుడు అప్పటి నుంచి నువ్వు దేవుడు కుమారుడు కుమార్తె అనబడతావు. పరిశుద్ధాత్మ పొందుకోనంత వరకు నీవు విశ్వాసివే. గమనించండి, దేవుడు పిలిచినప్పుడు నీవు విశ్వాసివి, దేవుడు నమ్ముకున్నప్పుడు విశ్వాసివి. నువ్వు దేవుడు ఎవరో తెలుసుకున్నాక నీవు విశ్వాసివి కాదు, కుమారుడివి కుమార్తెవి. ఆయన ఎవరో తెలిసిన తర్వాత, ఈ గడిలో నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలిసిన తర్వాత ఏంటంటావు? అయ్యా నేను విశ్వాసిని కాదు, నేను ఇప్పుడు కుమారుని కాదు, నేను కుమార్తెని కాదు, నేను ఇంకొక స్థాయికి వచ్చానంటావు. ఏంటా స్థాయి అంటే నిన్ను స్తుతించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన రానయ్య ఉన్న దేవుడి కొరకు అంటే సిద్ధపడిన వధువును తీసుకుపోవటానికి. అంటే ఇప్పుడు ఆయన విశ్వాసి స్థానం నుంచి కుమార్తె స్థానముకు, కుమార్తె స్థానము కుమారుడి స్థానం నుంచి ఇప్పుడు నేను వధువు స్థానముకు, ఆ తర్వాత గొర్రెపిల్ల పెళ్లి విందుకు ఎలా తీసుకుపోతాడు ఆయన? అంటే నీ యొక్క స్థితిని స్థానమని దేవుడు ప్రతి దినము ప్రతిసారి నీకు ఒక్కొక్క ప్రమోషన్ ఇచ్చుకుంటూ దేవుడు పైకి తీసుకుపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం? ఆయన నమ్మటానికి నీకు విశ్వాసం చాలు. ఆయన కుమారుడిని తెలుసుకోవడానికి, కుమార్తెని తెలుసుకోవడానికి బైబిల్ చదివితే చాలు. అయితే దేవుడు వచ్చి నేను తీసుకుపోతాడని తెలియటానికి నీకు పరిశుద్ధాత్మ కావాలా? నా మాట అర్థమవుతుందా? చాలామంది మనం ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయాం. ఇంకసార్లే మనం ఆయన కుమారులు అయిపోయాం, ఇంకసార్లే మనం ఆయన కుమార్తెలు అయిపోయాం, ఇంకసార్లే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అవునా? నేనంట నాకు ఇంకా చాలదు. మీకు సరిపోద్దా? నాకైతే చాలదు. నాకు ఎప్పుడు సరిపోద్ది అంటే పైకి వెళ్ళి 1000 ఏళ్ళు ఆయనతో పాటు ఉన్నప్పుడు సరిపోతుంది. వద్దామా? వస్తారు అక్కడ దాకా? అసలు వచ్చే ఆలోచన ఉందా మీకు? ఎలా సిద్ధపడమని కలిగి ఉన్నారా? మనం భూమి మీదకి వచ్చింది ఇక్కడ యాత్రికులుగా ఉండి క్రీస్తువులో తెలుసుకొని ఆయన పరలోకంలో మళ్ళీ కలుసుకోవటానికి. అందుకొరకు ఈ రాత్రి మనం ఇక్కడికి వచ్చున్నాం. గమనించండి, ఆయన అగ్నిస్తంభంగా ఉండి అక్కడి నుంచి మేఘస్తంభంగా మారి, వాక్యంగా మారి, వెలుగుగా మారి ప్రతి కాలం మార్చుకుంటూ ఆయన వస్తున్నాడు. పౌలుని కలిసిన తర్వాత ఆయన పౌలుతో మాట్లాడినప్పుడు పౌలు అంటున్నాడు, సాక్ష్యం చెప్తా 16 అధ్యాయాల పుస్తకాలు 9-16 మాట్లాడుతా అంటున్నాడు, ఇదిగో గొప్ప వెలుగు నాతో మాట్లాడాను, ఒక గొప్ప వెలుగు నన్ను తాకినది, ఒక స్వరం నాతో మాట్లాడింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చిన్న మాట చెప్పనండి. యేసుక్రీస్తు బాప్తిజం పొంది నీళ్ళలోంచి బయటకు వస్తా ఉన్నప్పుడు ఏం జరిగింది? గట్టిగా త్వరగా చెప్పండి. గట్టిగా, స్పష్టంగా, త్వరగా. భూమి మీద శరీరం ఉన్నది, పైనుంచి పావురం ఆకారంలో పరిశుద్ధాత్మ దిగుతూ ఉన్నది, ఆ పైన స్వరం వచ్చింది. అంతేనా? ముగ్గురు కాదా దేవుళ్ళు? ఇప్పుడు ఇక్కడ శరీరం ఉన్నది, మధ్యలో ఆత్మ ఉన్నది, ఆ పైన స్వరం ఉంది. ముగ్గురు కనిపించారుగా. అదేంటండి ముగ్గురు కాదంటారు? 3 కనిపిస్తున్నాయి కదా మీకు. 2 కనిపిస్తే ఒకటి వినిపిస్తుంది. పైన స్వరం వినబడుతుంది, ఈ నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను. పావురం పరిశుద్ధాత్మ పావురమాకారం మనం చూస్తున్నాం. కిందేమో శరీరం కనిపిస్తూ ఉన్నది. 3 కనిపించినాయి కదా. ఒక చిన్న మాట చెప్తాను. మనం ఆదివారం చర్చికి వెళ్ళాం, మొన్న వెళ్ళాం చర్చికి. అవునా? చర్చికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు ఏమన్నారంటే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అన్నారు. గుంటూరు సంఘంలో కూడా ఒకళ్ళు దేవుడు మాతో మాట్లాడారు అన్నారు. సాయంకాలం విజయవాడకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దేవుడు నాతో మాట్లాడారు అన్నారు. అమెరికాలో కూడా సంఘానికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో మాట్లాడారు అన్నారు. పాకిస్తాన్లో కూడా ఎక్కడో మాట్లాడినప్పుడు దేవుడు నాతో మాట్లాడారు అన్నారు. అవునా? ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది? అదేంటండి, అక్కడ మాట్లాడాడు, ఇక్కడ మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడు, ఇంకో చోట దేవుడు నన్ను ముట్టాడంటారు, దేవుడు నన్ను ఇంకో చోట ముట్టాడంటారు, ఇంకొకటి వచ్చి దేవుడు నాకు కనిపించాడంటాడు, ఇంకొకటి వచ్చి. ఇప్పుడు దేవుడు కనిపించిన చోట ఉన్నాడా? ముట్టిన చోట ఉన్నాడా? మాట్లాడిన చోట ఉన్నాడా? వినిపించిన చోట ఉన్నాడా? అన్ని చోట్ల ఉన్నాడు. అంటే దేవుడు ఒకేసారి ఎన్ని చోట్ల ఉండగలడు? మరి ఎన్ని చోట్ల ఉన్నారు అంతమంది దేవుళ్ళు అంటాం మనం. ఇప్పుడు ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు.
కాబట్టి పైన ఉన్న దేవుడే పావురంలో ఉన్న దేవుడు, పావురంలో ఉన్న దేవుడే కింద ఉన్న దేవుడు, ఆ దేవుడే ఈ రాత్రి మన మధ్యలో ఉన్న దేవుడు. ఒకటే దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అగ్నిస్తంభము, ఆయన మేఘస్తంభము. అయితే ఈ రాత్రి ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే, ఆయన పావురం నుంచి ఈ మేడగదిలోకి వచ్చినప్పుడు ఆయన తిరిగి అగ్నిస్తంభంగా మారి ఉన్నాడు. ఈ రాత్రి ఇంకా ఆయన మన మధ్యలో అగ్నిస్తంభంగానే ఉన్నాడు. ఆయన ఇంకా అగ్నిస్తంభంగానే ఉన్నాడు. ఆయన మన మధ్యలోకి ఈ రాత్రి దిగివచ్చి ఆయన మాట్లాడటానికి ఆయన వెతుకుతున్నది ఒకటి ఉన్నది. మన దగ్గర ఉన్నది అదేమన్నా, ఆయనకు ఒక హృదయం కావాలా. ఆయన వచ్చి హృదయంలో ఉండిపోదాం అనుకుంటున్నాడు. ఎంతమంది మీ హృదయాల్ని క్రీస్తుకి ఇద్దాం అనుకుంటున్నారు? ఒక మాట అడుగుతాను, ఉద్రేకంలో చేతులెత్తమాకండి మీరు. ఉద్రేకులు, అమ్మో ప్రభు వచ్చేస్తాడు ఇప్పుడు, చేయకపోతే రావడం అనుకోవద్దు. నువ్వు నిజంగా బాగుంటే ఆయన వచ్చేస్తాడు. నీ హృదయం ఆయనకి ఇస్తే వచ్చేస్తాడు. ఇచ్చి మళ్ళీ ఎందుకు ప్రభు నీకు అనవసరంగా చెయ్యెత్తి అని పాల్గొనంత చెయ్యెత్తిచ్చారనమాకండి. క్రీస్తు మీలోకి రావాలని మీ జీవితంలో దేవుడిగా నిర్ణయం తీసుకుంటే నువ్వు చెయ్యి ఎత్తినా ఎత్తకపోయినా లోపలికి వచ్చి తీరుతాడు. దేవుడు ఒక ఆలోచనలో నీవు ఉంటే ప్రపంచం మొత్తం నీ కిందకి లాగా నేను పైకి లాక్కొని పోతాడు. ప్రపంచం మొత్తం నేను ఆపేసిన దేవుడు మాత్రం నీకు కిందకి దిగి వచ్చే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఆయన ఇప్పుడు పావురములా కనిపించే దేవుడు కాదండి, ఆయన అగ్నిస్తంభంలా కనిపించే దేవుడు కూడా కాదండి. ఈ రాత్రి ఆయన వాక్య రూపంలో మన లోపలికి దిగి వస్తున్న దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. ఆది యందు వాక్యం ఉన్నది, ఇప్పుడు మన దగ్గర వాక్యం ఉన్నది. అక్కడ ఏ వాక్యం ఉన్నదో ఇక్కడ అదే వాక్యం ఉన్నది. ఇప్పుడు అక్కడ ఏమో ఉన్న వాక్యాన్ని అందరూ చదవలేరు, ఇక్కడ ఉన్న వాక్యాన్ని చదవడానికి దేవుడు అనుకూలంగా ఇచ్చాడు. ఈ వాక్యము ఇప్పుడు మన లోపల పని చేస్తావు అంటే అప్పుడు క్రీస్తు మనలో ఉన్నట్టు. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు నాలో ఉన్నాడు అంటే ఎలాగా? కోపరం పడరు ఎవరు, నవ్వు తిట్టుకోరు పోతే ఇక్కడ తిట్టుకునే వాళ్ళు లేరు అనుకుంటున్నాను నేను. మీరు క్రిస్మస్ చేయరా మీరు? క్రీస్తు లేడు పో మీ లోపల. హాయ్ 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 హాయ్. ఒక మాట చెప్పనండి, క్రిస్మస్ చేయకపోతే ఈ లోపల క్రీస్తుడు అని బైబిల్ ఎక్కడ రాసింది చెప్పండి? ఉన్నదా? నో సార్. కోపడు మాకని ఇంకో మాట్లాడుతాను, నాకు పెద్దగా జ్ఞానం లేదు, ఉన్నంతలో కొద్దిగా అడుగుతాను. నేను చిన్న ప్రశ్న అడుగుతాను, పెద్ద ప్రశ్న నా దగ్గరలో చిన్నది తెచ్చాను. బైబిల్ మొత్తంలో ఎక్కడ డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టాడని రాసిందా? ఉంటే చెప్పండి, నేను కూడా చేసేస్తా. లేదంటే మాతో ప్రపంచం మధ్య తెచ్చానని నేను చేయను. ఎక్కడ ఉండి ఒక మాట చెప్పండి నాకు. లేదా? అయితే బైబిల్లో ఒక మాట నాకు ఇది జ్ఞాపకం వస్తున్నది. ఏంటంటే మాట ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 17-18 వచ్చి ఒక మాట ఉన్నది. దీనిలో ఉన్న దానిలోంచి ఏది తీయొద్దు, ఏది కలపొద్దు. తీస్తే తెగుళ్ళు వస్తాయి, కలిపితే పర్లోక రాజ్యానికి స్థానం ఉండదు పో అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలా? క్రిస్మస్ కలపాలా వద్దా? ఈస్టర్ కలపాలా వద్దా? 40 రోజుల ప్రార్థన కలపాలా వద్దా? బూడిద బుధవారం కలపాలా వద్దా? బూడిద బుధవారం మళ్ళీ కోపం వస్తుంది. బస్తం బుధవారం కలపాలా వద్దా? ఈ బైబిల్ ఎక్కడ దొరకట్లేదు. 17 సార్లు చదివా, కనపడలేదు నాకు ఎక్కడ. మీకు నాకన్నా ఎక్కువసార్లు చదివినా తక్కువసార్లు చదివినా కూడా దయచేసి మీకు ఎక్కడన్నా కానీ కనిపిస్తే నాకు తెలియచేయండి. నా నెంబర్ కావాలంటే ఈయన దగ్గర ఉంటుంది, తెలియచేయండి. నేను కూడా తెలుసుకుంటా, మీతో పాటు చేస్తా. లేకపోతే చేయమంటే మొదలు చచ్చినా చేయండి నేను. ఎందుకంటే నా సమాధి ఖాళీ అవ్వాలి ఒకవేళ ముందు పోతే. దేవుడిని నేను కలవాలి ఏ రకంగా అయినా. ఏది ఏమైనా నేను పరలోకంలో ఆయనతో పాటు 1000 ఏళ్ళు ఆయన దగ్గర ఉండాలా. ఇక్కడ నేను పాటలు పాడడం రాదు నాకు, పైకి వెళ్ళక ఒక పాటనే పాడాలా. దేవుని రాజ్యం చేరాలా, అక్కడ ఒక పాటన పాడాలా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేద్దాం మరి? వస్తారా నాతో పాటు? పరలోకం వస్తారా? ఈ పరలోకం వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో ఒకే ఒక స్టాప్ ఉంది, అది మధ్యాకాశం. నేను ఒక మాట చెప్తాను ముగించే ముందు. ఇండియా నుంచి నేను వేరే దేశం పోతా ఉన్నప్పుడు మధ్యలో విమానం ఇలాగ పైకి లేచింది. టైం చూస్తా ఉన్నా, 30 సెకండ్లు, 40 సెకండ్లు, 50 సెకండ్లు, 60 సెకండ్లు రాగానే కొంచెం పొగలాగా వచ్చింది చుట్టుపక్కనంతా. 60 సెకండ్లు దాటిగానే 60, 61, 62, 63 రాగానే పూర్తిగా మేఘం వచ్చేసింది. ఇకేమీ లేదు. ఇక ఆ ఊర్లో మళ్ళీ దిగేదాకా లాస్ట్ నిమిషం ముందు ఒక 5-15 నిమిషాల ముందు వరకు కూడా మొత్తం మేఘాల పైనే. ఒక 8 గంటల పాటు అలా ఉన్నాం. అప్పుడు అనిపించింది, ప్రభువా ఏదైనా అవకాశం ఉంటే ఒక 1000 ఏళ్ళు ఇలా మేఘాల మీద ఉండే ఛాన్స్ ఉంటే నాకు ఇచ్చేస్తావు ప్రభువా, కిందకి రావాలేదు ప్రభువా. నీకు సంగతి తెలుసా? ఆ విమానం ఎక్కేటప్పుడు ఉండే సంతోషము, లోపల కూర్చున్నప్పుడు ఉండే సంతోషము, అది టేక్ ఆఫ్ తీసినప్పుడు ఉండే సంతోషము, మేఘాల పైకి వెళ్ళే సంతోషం దిగేటప్పుడు ఉండదండి. దిగేటప్పుడు ఏదో బాధగా విమానం వెనకొకసారి చూసి మళ్ళీ వస్తాను దగ్గరికి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం మనం. నేను అంటున్నాను, ఒకసారి నువ్వు క్రీస్తు దగ్గరికి పోతే మేఘాల మీద పైకి వెళ్తే నువ్వు మళ్ళా కిందకి రావాల్సిన అవసరమే లేదు. నువ్వు మళ్ళా కిందకు వచ్చేపాటికి కొత్త భూమి, కొత్త ఆకాశం. ప్రకటన 21లో అలంకరించబడిన పెళ్లి కూతురు, నూతన ఎరుషలేము. నువ్వు దాంట్లో వచ్చినప్పుడు భూమి మీద అపవాది ఉండడు, పాపం ఉండదు, మోసం ఉండదు, దగా ఉండదు, దొంగతనం ఉండదు, వ్యభిచారం ఉండదు, హత్య ఉండదు, అబద్ధం ఉండదు.
చనిపోవటం లేదు, వృద్ధులు ఎవరు, తల మీద ఇంటికి రాలిపోదు, ఉండదు ఇంటికి తెల్లబడదు. ఎలాగుంటామంటే ఆకలి ఉండదు, దాహం ఉండదు, క్రీస్తు మనం చూస్తూ ఉంటాం. వెళ్దాం అక్కడికి అందరూ రెడీయేనా? చూడండి, జ్ఞాపకం పెట్టుకోండి, పావురం అగ్నిస్తంభంగా మారింది. అగ్నిస్తంభం నేడు వాక్యంగా మన మధ్యలోకి వచ్చింది. ఈ వాక్యము ఇప్పుడు నీ లోపల నివాసం చేయవలసి ఉన్నది. వాక్యం ఇప్పుడు ఎవరి లోపల అయితే ఉన్నదో వీరందరూ మళ్ళా మేఘాల మీద వెళ్ళగలరు, మళ్ళా క్రీస్తుని చూడగలరు, క్రీస్తుతో పాటు 1000 ఏళ్ళు ఉండగలరు, ఆ తర్వాత నిత్యత్వం వారి జీవితాన్ని గడపగలరు. అలాగా ఉండటానికే ఈరోజు మనం క్రైస్తవానికి వచ్చున్నాం. ఏదో దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ముట్టాడు, దేవుడు నన్ను తాకాడు, దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు, అందుకని నమ్మాను కాదు. నువ్వు పరలోకం నుంచి వచ్చావు కాబట్టి అందుకని నువ్వు దేవుడిని నమ్మావు. నువ్వు పరలోకం వెళ్ళాలి కాబట్టి నువ్వు దేవుడి కొరకు నిలబడాలా. అలాగుండేవాడు దేవుడు కావాలా. ఈ రాత్రి ఇక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారా? దేవుడి కొరకు నిలబడేవాళ్ళు ఉన్నారా? ఆయన కొరకు నేను రెడీయా? ఎత్తబాటు రేపు పొద్దున్నే వస్తే రేపు పొద్దున్న దేవుడిని పిలిస్తే, పాస్టర్ గారు నాకు ఇంకా పెళ్లి కాలేదంటారా? పాస్టర్ గారు ఇంకా నేను చదువుకోవాలంటారా? పాస్టర్ గారు చదువుకొని ఉద్యోగం చేయాలంటారా? పాస్టర్ గారు మా పిల్లలు ఇంకా పెద్దలు కాలేదంటారా? అవన్నీ పైకి వెళ్ళక చూసుకుందాం. ముందైతే క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోదాం. రెడీయేనా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.